తెలంగాణ ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించి ప్రభుత్వం మోసం చేసిందని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఉప ఎన్నికలు రావడం ఖాయమని, ఖచ్చితంగా గులాబీ జెండా ఎగురుతుంది అన్నారు. సీఎం రేవంత్ మాటల మనిషి కాదు, మూటల మనిషి అంటూ ఫైర్ అయ్యారు కేటీఆర్. నిజంగా గత 18 నెలల పరిపాలన చూస్తే మనందరికీ ఒక విషయం స్పష్టంగా అర్థమైంది, రాష్ట్రంలోని ప్రజలకు కూడా స్పష్టంగా అర్థమైనది. ఈ శతాబ్దపు అతిపెద్ద మోసం ఏదన్నా ఉంది అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అభయహస్తం అనే మేనిఫెస్టో. అందరూ వచ్చి రకరకాల డిక్లరేషన్లు, రకరకాల మాటలు, ఎన్ని పచ్చి అబద్ధాలు చెప్పి వాళ్ళ ప్రజలను మోసం చేసినారో ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఉపాయం ఏం లేదు, ఉపాయం ఒకటే. ఏ 10 మంది సన్నాసులైతే మన పార్టీ నుంచి పోయినరో ఆ 10 సన్నాసులకు రేపటి రోజున ఉప ఎన్నికల్లో గద్వాలతో సహా కర్రు గాల్చి వాత పెట్టడమే ఉపాయం తప్ప వేరేం లేదు. మీ అందరికీ నేను మాటిస్తా ఉన్నా, వీళ్ళు వాళ్ళు అని కాదు, మీ ఎమ్మెల్యే పేరు తీసుకునే అక్కర కూడా లేదు. ఎందుకంటే కుండ పగిలితే పగిలింది కానీ కుక్క బుద్ధి తెలిసింది అని ఎవడు మనోడో ఎవడు దుర్మార్గంగా మనతో నుండి వెన్నుపోటు పొడిచేటోడో మనకు అర్థమైంది. తెలంగాణ ఉద్యమంలో నీళ్లు నిధులు నియామకాలు ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఏమైపోయింది? ఆ నినాదం మారిపోయింది. ఇప్పుడు ఏమిటి తెలుసా కొత్త నినాదం? బీఆర్ఎస్ మీద నిందలు, బిల్డర్లతో కాంట్రాక్టర్లతో దందాలు, రాహుల్ గాంధీకి చందాలు. నిందలు, దందాలు, చందాలు. నీళ్లు నిధులు నియామకాలు లేదు, నిందలు, దందాలు, చందాలు. తెల్లారి లేస్తే ఎవరిని దోసుకోవాలా, ఎవరిని ఎట్లా బెదిరించాలా, ఎవరిని తోలు వలిచి పైసలు వసూలు చేయాలా, ఎట్లా ఢిల్లీకి డబ్బులు పంపాలా. రేవంత్ రెడ్డి గారు మాటల మనిషి అని మనకు ముందే తెలుసు. మాటలు బాగా చెప్తాడు. ఎలక్షన్ల ముందు చాలా చెప్పిండు మాటలు, మీకు యాదుకుండాల. మాటల మనిషి అనుకున్నాం ఆనాడు, కానీ మూటల మనిషి అని ఇప్పుడు తెలుస్తూ ఉన్నది. అప్పుడు చంద్రబాబు నాయుడు మూటలు మోసిండు, యాదుకుండాల మీకు. ఓ నల్ల బ్యాగులో దొరికిండు కదా, యాదుకుందా? ఇప్పుడు ఏమో ఢిల్లీకి మూటలు మోస్తున్నాడు. తేడా ఏమీ లేదు, మాటల మనిషి మూటల మనిషి అయిపోయినాడు. అంటాడు ఏదో కాకతీయ తోరణం అది రాజుల చిహ్నం, రాచరిక పోకడా, తీసిపారేయండి అన్నాడు. చార్మినారు రాజుల పోకడా, తీసిపారేయండి అన్నాడు. మళ్ళీ చూస్తేనేమో సుందరాంగులు వస్తే అదే చార్మినార్ కాడికి తీసుకుపోయి ఫోటోలు తీస్తాడు. కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటాడు ఒక దిక్కేమో. ఇంకో దిక్కేం చేస్తాడు? యాదగిరిగుట్ట తీసుకుపోతాడు, సెక్రటేరియట్ తీసుకుపోతాడు, కేసీఆర్ కట్టిన కమాండ్ కంట్రోల్ సెంటర్ కాడికి తీసుకుపోతాడు. మళ్ళీ అదే దిక్కు. ఎందుకంటే అప్పుడు నిజాం కట్టిన చార్మినారు, తర్వాత మళ్ళీ కేసీఆర్ కట్టిన సెక్రటేరియట్, కమాండ్ కంట్రోల్ సెంటరు, టీ హబ్, యాదగిరిగుట్ట, బుద్ధవనం. మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు కట్టి పీకి పందిరేసిన ఏమైనా ఉన్నాయా అంటే మేమేమే బెబ్బెబ్బే.